గమనించిన ప్రియులరా, నిజ దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటి? పాపం చేసిన తర్వాత, అపరాధములతో మునిగిపోయిన తర్వాత నువ్వేదో పుణ్యకార్యాలు చేస్తావని దేవుడు నిన్ను పిలవలేదు. 10 మంది భోజనాలు పెట్టేస్తే నీ పాపం పోద్దని బైబిల్ చెప్పట్లేదు. 4 బస్ షెల్టర్లు కట్టిస్తే నీ పాపం పోద్దని బైబిల్ చెప్పట్లేదు. లేదా నువ్వు ఆ గుడిమెట్లు ఈ గుడిమెట్లు ఎక్కి ఆ మీద నుండి కింద నుండి పైకి దొరుకుతాయి, నీ పాపాలు పోతాయని దేవుడు చెప్పలేదు. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకుని దేవుని సొల్ల పశ్చాత్తాపడి, అయా నీ రక్తంతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను చేయి ప్రభు అని ఆ పశ్చాత్తాపంతో నువ్వు దేవుని వేడుకుంటా, చూసావా? అది కావాలి, ఆ మార్పు కావాలి. ఆ మార్పు లేకుండా నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ధార్మిక కార్యాలు చేసినా, లేకపోతే ధన ధర్మాలు చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవన్నీ కూడా ఏదో నువ్వు పైన నీ పాపాన్ని కప్పుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ నీ లోపల ఉన్న పాప స్వభావం నువ్వు విడుదల పొందాలంటే నువ్వు యేసు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. హల్లెలూయా! యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో నీ పాపాన్ని కడిగే సాధనం ఏదీ లేదు, కేవలం యేసయ్య రక్తం మాత్రమే. ఆయన మహోన్నతుడైనప్పటికీ కూడా ఎవరైతే కాంట్రైట్ స్పిరిట్ తో ఉంటారో, హృదయంతో ఉంటారో, వాళ్ళ మధ్య నివసించి వారిని బలపరిచి వారిని స్థిరపరిచి తన మహిమ కొరకు వాడుకోవాలని నిలబెట్టాలనే దేవుని యొక్క ఆలోచన. Download ShareChat.